చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలోని వినాయక వీధిలో నివాసం ఉంటున్న గుర్రమ్మ అదే వీధిలో కాపురం ఉంటున్న రంగస్వామి నుండి కుప్పం మండలం కృష్ణసరసనపల్లి పంచాయతీ యానాదిపల్లి గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 173/2 1 ఎకరా 53 సెంట్లు విస్తీర్ణం గల భూమిని 1985వ సంవత్సరంలో కొనుగోలు చేసుకోవడం జరిగిందని, అదేవిధంగా టి రంగస్వామి నుండి కొనుగోలు చేసుకున్న భూమి సబ్ రిజిస్ట్రేషన్ వారి నందు భూమిని గురమ్మ అనే నా పేరు మీద రిజిస్టర్ పత్రం పొంది ఉన్నామని, సుమారు 35 సంవత్సరముల నుండి నా యొక్క స్వాధీనంలో ఉంటున్న భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించేవాడమని, ఇప్పుడు మా భూమిని సాగు చేయకుండా వీఆర్ఓ వచ్చి పొలం దున్నుతున్న ట్రాక్టర్ని అడ్డుకుని ఈ పొలం ప్రభుత్వానికి చెందుతాయని, ఈ పొలంలో మీరు ఎటువంటి వ్యవసాయం చేయరాదని అంటున్నారు. కావున కుప్పం తహసీల్దార్ మాపై దయ ఉంచి పై విషయంపై పరిశీలించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని బాధ్యురాలు గురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో దుడ్డు కట్టినాము, బాకీ కట్టినాము, కట్టించుకొని అకౌంట్ కట్టినాము, కట్టించుకొని రంగస్వామి తీసినది మేము. మాకు ఇది లేదు. ఇప్పుడు వచ్చి ఇయర్ వచ్చి దున్నుతా ఉంటే ఉలులు చెల్తా ఉంటే చెల్లుకూడదని ట్యాక్టర్ ఎత్తుకుపోయింది సార్. మీరే కాపాడాలి దాన్ని, ఇట్లా చేస్తే సరిపోతుంది సార్. నాకు రిజిస్టర్ అయింది సార్, రిజిస్టర్ ఆఫీస్లో పేరు ఉంది, అది నా పేరు గురమ్మ. నువ్వు సార్ నేను ఇట్లా అబద్ధం చెప్పును, నాకు 68 అవుతుంది వయసు, నేను ఇట్లా అబద్ధాలు చెప్పలేదు. మాకు దీన్ని చెప్తే ఏది లేదు, మీరే కాపాడాలా, మాకు చేయాలా. ఇయర్ వచ్చి గలట్ చేసి ఎత్తుకుపోతున్నారు సార్. ఇయర్ ఇంకొక ఆయన ఇట్లా చేస్తా ఉన్నారు సార్. మాది సార్ ఇది, మేము రంగస్వామి అంతా కొనిండేది సార్. ఇది మాకేం ఊరికే రాలేదు సార్. ఇది ఆ కాలంలో కొనిండేది సార్. మాకు ఎన్నో కష్టాలు, ఇట్లా 3 ఏళ్ళు ఇచ్చేది.